నమస్తే వెల్కమ్ టు sakshieducation.com నేను శరణ్య స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఇన్ మినిస్ట్రీరియల్ ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం 509 ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పురుషులు మహిళలు ఇద్దరు దరఖాస్తులు చేసుకోవచ్చు. మరి ఇందులో దరఖాస్తులు చేసుకోవాలంటే అభ్యర్థులకు ఉండాల్సిన కనీస అర్హతలు, దరఖాస్తు విధానం, ఆ తర్వాత ఉండే ఎంపిక విధానం ఎలా ఉంటుందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదట ఖాళీల విషయానికి వస్తే ఉన్న 509 ఖాళీల్లో పురుషుల విభాగంలో 341 ఖాళీలు ఉన్నాయి. మహిళల విభాగం చూసుకుంటే 167 ఖాళీలు ఉన్నాయి. ఇక వీటిని భర్తీ చేసేందుకు అభ్యర్థికి ఉండాల్సిన కనీస విద్యార్హత విషయానికి వస్తే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంటే 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ని కూడా పూర్తి చేసుకొని ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇక నెక్స్ట్ స్కిల్ విషయానికి వస్తే ఇంగ్లీష్ టైపింగ్లో నిమిషానికి 30 పదాలు టైపింగ్ చేసేంత స్పీడ్ ఉండాలి. హిందీ టైపింగ్ విషయానికి వస్తే 25 పదాలు టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 నిమిషంలో టైప్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు వయసు విషయానికి వస్తే 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో అభ్యర్థి వయసు ఉండాలి. ఈ వయసు అభ్యర్థికి జూలై 1వ తేదీ నాటికి ఉండాల్సి ఉంది. ఇక వయసు సడలింపు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మాత్రం 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులకు వచ్చే వేతనం 25,500 నుంచి 81,100 వరకు జీతం ఉంటుంది. ఇక ఎంపిక విధానాన్ని తెలుసుకుందాం. ఎంపిక విధానంలో మొదట అభ్యర్థులకు CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను నిర్వహిస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అభ్యర్థులకు 100 మార్కులకు 100 ప్రశ్నల చొప్పున నిర్వహిస్తారు. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ అన్నట్టు ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థులకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్తో పాటు అభ్యర్థులకు వారి మెడికల్కి సంబంధించిన టెస్ట్ని కూడా నిర్వహిస్తారు. ఈ తర్వాత అభ్యర్థులకు టైపింగ్ టెస్ట్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత అభ్యర్థులకు నిర్వహించే CBT అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు ప్రిపేర్ అవ్వాల్సిన కొన్ని సిలబస్ ఏంటో తెలుసుకుందాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ అలాగే వాటి నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. జనరల్ అవేర్నెస్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. అలాగే కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు, కంప్యూటర్ ఫండమెంటల్స్ నుంచి 10 ప్రశ్నలు. ఇక ఈ పరీక్షకు అభ్యర్థులకు కేటాయించే సమయం 90 నిమిషాలు. పరీక్ష రాసేందుకు సమయం ఉంటుంది. ఈ పరీక్షలో అభ్యర్థులకు కరెక్ట్గా రాస్తే 1 మార్కు, తప్పుగా రాస్తే నెగిటివ్ మార్క్ కింద 0.25 మార్క్స్ను తొలగిస్తారు. ఇక ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలంటే అక్టోబర్ 20వ తేదీ లోపే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఫీజు చెల్లింపు విషయానికి వస్తే అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీ లోపు వారు ఫీజు చెల్లింపును పూర్తి చేయాలి. దీంతో పాటు అభ్యర్థులు వారి అప్లికేషన్ ఫామ్లో ఏదైనా తప్పులు చేసి ఉన్నా లేదా ఏదైనా వివరాలను నమోదు చేయకపోయినా అక్టోబర్ 27 నుంచి 29వ తేదీ అంటే ఈ 3 రోజుల్లో వారికి కరెక్షన్ విండో ఓపెన్ ఉంటుంది. వారు వారి అప్లికేషన్ ఫామ్లో ఉన్న కరెక్షన్స్ని పూర్తి చేసుకోవచ్చు. దీంతో పాటు అభ్యర్థులకు నిర్వహించే CBT అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను డిసెంబర్లో నిర్వహిస్తారు లేదా వచ్చే సంవత్సరం జనవరి అంటే జనవరి 2026 సంవత్సరంలో నిర్వహిస్తారు. సో తెలుసుకున్నారు కదండి, ఇది ఎంపిక విధానం, దరఖాస్తుల విధానాలు, అలాగే విద్యార్హత, వయోపరిమితి వివరాలు. ఇలా మరిన్ని జాబ్ అప్డేట్స్ అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకునేందుకు సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెబ్సైట్ని కూడా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.